వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. మనకు సంబంధించిన ఈ కార్యక్రమాల సభ నిర్వాహకులు వీరికి నేను మైక్ అందిస్తున్నాను. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుషేఖర భారతీం. గోవిందా పడుతున్నారా? ఏం పర్వాలేదు. ఇప్పుడు గోవిందా అనకపోయినా ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. అదే గోవిందా అనేది గోవిందా గోవిందా. శివ శివేటి శివేటి శివేటివా భవేతి భవేతి భవేతివా హర హరేతి హరేతి హరేతివా భజ మనః శివమేవ నిరంతరం. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మహాత్ములు చివరిలో నాకు మైకిచ్చారు. ఏం మాట్లాడదాము అంటే పైన గ్రహాల గురించి, కింద భూమి మీద ఉండే ఆచారాల గురించి, యజ్ఞాల గురించి, మంత్రాల గురించి, ఛత్రపతి శివాజీ గురించి, సీరియల్స్ గురించి, ఏ ఒకటైనా పోనీ ఎక్కడైనా వదిలిపెడతాను అన్నీ చెప్పేశారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. కూర్చున్న కాసేపట్లో తృప్తిగా ఆనందంగా మనస్సుకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగే అనేక అంశాలను మనం ప్రదాకరిస్తాం. సరే, నన్ను పిలిచారు, 2 మాటలు మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద కూర్చున్న అందరిలోకి చిన్నవాడిని నేనే. మీరు ఇంత పెద్ద వేదికకి ఇంత చిన్నవాడిని పిలిచారు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడే పుట్టింది కదా, అసలు ఎవరైనా చిన్నవాడిని వాడిని తీసుకొచ్చి ముందర కూర్చోబెడితే బాగుంటుంది. అక్కడికి పెద్ద వస్తువులే కాదు, చిన్న వస్తువులు కావాలి. కాల్లో ముళ్ళు ఇచ్చుకుంది అనుకోండి, నా దగ్గర గడ్డపద పుల్లి తీసుకురానా అన్నదేవుడు సూదో పిన్నీసో ఏదో తీసుకొచ్చి తీస్తారు. కొన్నిటికి చిన్న వస్తువులు కూడా అవసరం కాబట్టి బహుశా మనం పిలిచి వేదిక మీద కూర్చోబెట్టారు అనుకుంటాను. ఎందుకంటే పైన ఉన్నటువంటి వారికి కింద ఉన్నటువంటి మీకు తెలియని అంశం ఏది లేదు. ఇక్కడ నుంచి మంచి మాట రాగానే టక చప్పట్లు మోగుతున్నాయంటే ఈ విషయం పూర్వమే మీ హృదయంలో గూడు కట్టుకొని ఉంది కాబట్టి చప్పట్లు మోగుతుంది. అంటే ఇవన్నీ మీకు తెలిసినటువంటివి. పక్కన పైన కూర్చొని కింద చెప్పేది ఏమీ ఉండదు, అన్నీ అందరికీ తెలుసు. ఆ విషయం తెలిసే జాతీయవాదుల ఆత్మీయ సమ్మేళనం అన్నారు. ఇదేదో పెద్ద సభ. ఇంకోటి మేళ అయింది, రాష్ట్రీయ రామాయణ మేళ. చక్కగా హిందీలో అక్కడ రామాయణం చెప్పాలి, వెళ్ళి రామాయణం చెప్పవచ్చు. అక్కడ కూర్చునేటువంటి జనాలు వాడు కానివ్వండి, అమెరికా వాడు కానివ్వండి, ప్రపంచం మొత్తం మొట్టమొదట మన ఉజ్జయిని నుంచే గీత గీసుకొని సమయాన్ని కొలుచుకునేవాడు. నిజంగా కొలుచుకునేవాడు మహాకాళేశ్వరుడు. ఆయన సమయం మొత్తాన్ని దాటి ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. కానీ చాలా కుట్రపూరితంగా బ్రిటిష్ వాడు చివరిలో ఏం చేశాడు అంటే, ఇక్కడి నుంచి తీసేసి క్యాలిక్యులేషన్ అంతా గ్రీన్విచ్ మీన్ టైం అని GMT అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళారో ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పు. సైంటిఫిక్ రీజన్ ఏం లేదు, ఇది భారతదేశం కాబట్టి ఈ విద్య ఇక్కడే పుట్టింది అని ప్రపంచమంతా శాశ్వతంగా ఎప్పటికీ తెలుస్తుంది కాబట్టి ఈ విద్య వీళ్ళ సొంతం కాదు అని చెప్పి వాడు GMT గ్రీన్విచ్ మీన్ టైం అని రాసి అక్కడెక్కడో పెట్టాడు. మనం అందరం GMT మనం ఉజ్జయిని మనం మర్చిపోయాం. పోలేదా? ఉజ్జయిని మర్చిపోయాం కదా. ఎందుకు మర్చిపోయాం? వాడి కుట్ర అదే. ఎంత తెలివిగా భారతదేశాన్ని విభజన చేస్తున్నాడో తెలుసా అమ్మా? ఇవాళ నేను చెప్తాను, ఈ నాస్తికవాదులందరూ వచ్చి మరి వాదన చేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా సరే మీకు ఈ ప్రశ్నలు సంధించండి.
అయ్యా నా దగ్గర ఉన్నటువంటి పంచాంగము భారతదేశానికి ఎంత డబ్బులు ఇస్తుందో నీకు తెలుసా అని అడిగాడు. పంచాంగం భారతదేశానికి డబ్బులు ఇస్తుంది తెలుసా మీకు? పంచాంగము మన బడ్జెట్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇస్తుంది భారతదేశానికి. నిజం. అదెట్లా? మంచి ప్రశ్న వేశారు. అదెట్లా? ఈ ప్రశ్న నాస్తికుడు వేయాలి. మనం వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అరే ఒకసారి నెహ్రూ గారు అడిగారు. ఎవరు? లోకమాన్య తిలక్. అవునా? ఆయన బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు ఎవరు? మదన్ మోహన్ మాలవ్య, నెహ్రూ గారు ముగ్గురు ఉన్నారు. నెహ్రూ గారు అన్నారు, నేను ఒక చిన్న ఉపన్యాసం చెప్తే 1,00,000 మంది జనం వస్తారు, నీకు తెలుసా అన్నారు. మదన్ మోహన్ మాలవ్య నవ్వాడు. అదేంటయ్యా నవ్వుతున్నావు అని అడిగాడు. ఏం లేదయ్యా, నువ్వు చెప్పే ఇది నాకు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు ఆ కథనం ఇవన్నీ నాకు అందించారు. వారు కూర్చోబెట్టి చెప్పారు. అదేమిటయ్యా నువ్వు నవ్వావు అంటే, ఏం లేదండి, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి, అవునా కదా? మీ పార్టీ పెద్ద పార్టీ ఈ దేశంలో. ఆ రోజుల్లో మీకు కావాల్సినంత మంది కార్యకర్తలు ఉన్నారు. మీకు పోలీసు, గవర్నమెంట్, యంత్రాంగము అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వస్తే 1,00,000 మంది మీరు ఉపన్యాసం చెప్తే వస్తున్నారు. చాలా గొప్పగా చెప్పారండి. పాపం ఎవడో ముక్కు మొహం తెలియని గోచి కట్టుకొని మారుమూల కూర్చున్నవాడు నా పంచాంగంలో అరే ఇది కుంభమేళారా అని రాస్తే 3 కోట్ల మంది పోతున్నారు, నాకేమంటావు అని అడిగారు. ఇప్పుడు ఇవాటి రోజున పోయిన కుంభమేళాకి 5 కోట్ల మంది వెళ్ళారు. ఏమ్మా 5 కోట్ల మంది అక్కడికి ఎందుకు వెళ్ళారు? అమ్మమ్మ చెప్పిందా, నాయనమ్మ చెప్పాడా, తాతయ్య చెప్పాడా? ఏది చెప్పింది? ఈ సమయంలో వెళ్ళి గంగలో స్నానం చేస్తే పుణ్యము అని. పంచాంగమేనా? మరి ఇప్పుడు ఆ మొత్తం కోట్ల మంది వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ ఎకనామిక్స్, అక్కడ జరిగేటటువంటి భోజనాలు, ఇళ్ళు, రూములు, జనాలు, ట్రాన్స్పోర్ట్, ఇక్కడి నుంచి విమానాలు, ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఓయో హోటల్స్, అక్కడికి వెళ్తే రైళ్లు, బస్సులు, ఈ డబ్బులన్నీ ఎవడిస్తున్నాడు? ప్రభుత్వానికి. ఎవడైనా ఇచ్చేది పంచాంగం కాదా? తిరుమలలో బ్రహ్మోత్సవాలు పొలోగున 5 లక్షలు వెళ్తారు. ఎవడు రాశాడు? తిరుమలలో బ్రహ్మోత్సవం అని ఎక్కడ రాయబడ్డది? నా పంచాంగంలో రాయబడి. ఊపుకుంటూ వచ్చి దిక్కుండదు, దివానం ఉండదు, నీ కాగా కెమెరా మైకు దొరికింది కదా అని అవతల రొనాల్డ్ రీగన్ అనేవాడు రెసెషన్ వస్తే, నాయన బాబులు మీరందరూ జేబుల్లో ఉన్న పైసలు తీసి ఖర్చు పెట్టండిరా, ఖర్చు పెట్టకపోతే రెసెషన్ లో మనం ఇంకా నాశనం అయిపోతాం అనే విషయాన్ని చెప్పాడు. కానీ రెసెషన్ ని తీసేసినటువంటి అద్భుతమైన నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ ఎక్కడ రాయబడినాయి? పండగలు, పబ్బాలు. పండగకి పోతే బయట సామాన్ కొట్టున్నావా? ఎవరు చెప్పారు పండగ అని? వినాయక చవితి. ఎవడు చెప్పాడు శివరాత్రి అని? ఎవడు చెప్పాడు ఉగాదని? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఎవరి నుంచి వస్తున్నాయి? పంచాంగం నుంచి వస్తున్నాయా? కూర్చొని అడిగేవాడు, ఏం చేసినారు మీరు? మూఢనమ్మకాలను ముందరికి పంపిస్తుంటారు. అరే పిచ్చోడా, లక్షల కోట్లు భారతదేశానికి ఆదాయం ఇస్తుందిరా నా పంచాంగము. ఇక్కడ కాదు, హిమాలయాలకు పోతున్నారు, కాశీకి పోతున్నారు, గంగా పుష్కరాలకి రేపు ఏప్రిల్ 22 నుంచి మే 3 దాకా మొత్తం తెలుగు వాళ్ళన్నీ బుక్ చేసుకున్నారంటే ఖాళీలు లేవన్నారు. నిన్న రాత్రే పోయి వచ్చారు. ఎక్కడ చూసినా ఊళ్ళల్లో పండగలు, పబ్బాలు, వ్రతాలు, పెళ్లిళ్ళు. ఎవడు చూస్తున్నాడు? ముహూర్తాలు ఇటు అటు. ఆ పెళ్లికి అంత ఖర్చు ఎక్కడి నుంచి అవుతుంది? ఆ ద్రవ్యాలు, ఆ కూరలు, పప్పులు, గిప్పులు ఇవన్నీ కొని ఎందుకు ఎక్కడి నుంచి పెడుతున్నారు? అయ్యప్ప స్వామి దీక్ష, ఇంతమంది 1 కోటి మంది దీక్ష తీసుకుంటున్నారు. మీ దీక్షకు మూలం ఏమిటి? పంచాంగం కాదా? పంచాంగం మన కన్ను కాదా? మన వైదిక ధర్మానికి సంబంధించింది కాదా? పంచాంగం అనగానే ఎవరో అరే అది పాపనోళ్ళగా, మనకేంటి పాపనోళ్ళది ఏందయ్యా? ప్రతి వాడిది పంచాంగం. పంచాంగం మనందరి పేటెంట్. ప్రపంచంలో మీ క్యాలెండర్లు కానీ నీది కానీ నా పంచాంగంతో రెవెన్యూ చేయగలిగేటటువంటి కాలాన్ని గడించింది ఏదైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా సరే చూపించు. లేదు ప్రపంచంలో మన పంచాంగాన్ని మించినటువంటిది.
ఎంత జాతి వరుసగా ఉపన్యాసాల్లో ఉన్నారు. భాగవత సప్తాహం అయిపోయింది, శివరాత్రి వచ్చింది, శివరాత్రి ఉపన్యాసాలు అయిపోయినాయి, చిత్రకూటలో ఉపన్యాసాలు, కాశీలో ఉపన్యాసాలు, తిరుగుడు, గొంతు కూడా నాకు పోయింది. కానీ నిజంగా నాకు భారత్ నేషనలిస్ట్ ఫారంలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, స్వచ్ఛత దీని మీద కూడా వేలు పెట్టి వంక చూపించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. నాకు ఫోన్లు చేశారు, అయ్యా వాళ్ళు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు మీ పేరు చెప్పి, నువ్వు ఎప్పుడైనా డబ్బులు వసూలు చేయకుండా నీ జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమం చేసావా అని అడిగారు. నన్ను అడిగిన మనిషి నేను అడిగింది, నువ్వు చేసావా? వాళ్ళు డబ్బులు వసూలు చేసిన తర్వాత కార్యక్రమం అయ్యాక ఒకవేళ తప్పు ఖర్చు పెట్టి జేబులో డబ్బులు వేసుకుంటే మాట్లాడాల్సింది మీలో కుట్ర కుతంత్రము అతి తెలివితేటలు లేకపోతే కార్యక్రమం ఏం కాకముందే మీ పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంటే అనే మాట వాడతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకోను, కబడ్దార్ తప్పు మాటలు ఎప్పుడు పెట్టారు. మన ధర్మంలోకే విధర్మీయులు కొంతమంది చొచ్చుకొని వచ్చి ఇలాంటి లేనిపోని కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలియక ట్రాప్ లో పడి ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇక్కడ జరిగినప్పుడు నాకు అవతల నుంచి ఫోన్ వస్తే నా దగ్గర కూడా సమాచారం వస్తుంది. ఎవరు తేడా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా తేడా దృష్టితో వెళ్ళి నువ్వు చేసేటటువంటి పనుల్లో నీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ధర్మానికి నష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు ధర్మంలో ఉండే వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాలి. భారత్ కోరుకుంటున్నాను. గొంతు పోయింది ఇంతకంటే అసలు వాస్తవానికి పెద్దగా అరిచి మాట్లాడాల్సినటువంటి వేదిక ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ధర్మము అంటే 100% కట్టుబడి ఉన్నటువంటి మహానుభావులు, దీంట్లో నాకు అనుమానం లేదు. ఇలాంటి మహత్వ గొప్పదైనటువంటి సభకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్నటువంటి వాళ్ళకి, ఈ సభని నిర్వహిస్తున్న వాళ్ళలో ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను. ఈ ఒక్క సంస్థలో మాత్రం పైనుంచి కింద దాకా అందరూ కూడా భారత్ నేషనలిస్ట్ ఫారం సభ్యులని గౌరవంతో ఉన్నారు. కాబట్టి భారత్ నేషనలిస్ట్ ఫారం సభ్యులందరికీ కూడా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ పూటకి నా వాణికి నేను విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.